వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ ఈ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. కానీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యే ఉంటారు. అది ఎందుకు ఏమని మాట్లాడుకుంటే మెయిన్ థింగ్ ఫైట్ సీన్స్ అనేవి టూ షార్ట్. అసలు ఆ ఫైట్ సీన్స్ లెంత్ అనేది కొంచెం పెంచి ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. ఈరోజు టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో నాకు నచ్చిన ది బెస్ట్ సీన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ సీన్స్కి థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు వచ్చి ఉంటాయి. ప్రతి మాన్స్టర్వర్స్ ఫ్యాన్కి గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి ఈ సీన్స్కి. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. అది ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ అసలు వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే మన ఛానల్లో మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, సూపర్ ఉంటాయి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, కాంగ్ వర్సెస్ వ్రాడ్ డాగ్స్. మూవీ ఓపెనింగ్ సీన్ ఇది. హాలయర్త్లో కాంగ్ని కొన్ని వ్రాడ్ డాగ్స్ అయితే తరుముతూ ఉంటాయి. కాంగ్ పెద్ద పెద్ద కొండలను జంప్ చేస్తూ ఉంటే సూపర్ ఉంటుంది కదా. తర్వాత వ్రాడ్ డాగ్స్లో ఒకదాన్ని పట్టుకొని రెండుగా చీల్చేస్తాడు కాంగ్. ఈ సీన్ అయితే సూపర్ ఉంటుంది. నెంబర్ 2, గాడ్జిల్లా కొల్యూజం సీన్. గాడ్జిల్లా రూమ్లో ఉన్న కొల్యూజంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. తర్వాత లేచి అలా వాటర్లో వాక్ వెళ్తాడు. ఈ సీన్ అయితే చూడడానికి కూల్గా ఉంటుంది. ఇలా గాడ్జిల్లాని మనము ఎప్పుడు చూడలేదు. కాంగ్ని అయితే చూసాము. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో సేమ్ కాంగ్ కూడా నిద్ర లేచి వాటర్లో అలా వాక్ వెళ్తాడు. నెంబర్ 3, గాడ్జిల్లా వర్సెస్ టైటానస్ శిలా. రోమ్లో గాడ్జిల్లాకి మరియు టైటానస్ శిలాకి ఫైట్ అయితే ఉంటుంది. ఈ ఫైట్లో గాడ్జిల్లా శిలాని దెబ్బకు చంపుతాడు. ఈ ఫైట్ సీన్ అయితే సూపర్ ఉంటుంది. నెంబర్ 4, సూకో వర్సెస్ కాంగ్. హాలో ఎర్త్లో సూకో కాంగ్కి కనబడతాడు. ఇక్కడ సూకో తన వాళ్ళతో కాంగ్ని ట్రాప్ చేయాలని చూస్తాడు. అలా కాంగ్ మీద అటాక్ చేస్తారు. ఈ ఫైట్ సీన్ అయితే సూపర్ ఉంటుంది. ఈ ఫైట్ సీన్కి మనము ఫుల్గా నవ్వుకుంటాము, కన్ఫామ్గా చెప్తున్నా. ఒకసారి మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. నెంబర్ 5, కాంగ్ వర్సెస్ సీ బీస్ట్. కాంగ్ సూకోని తన ట్రైబ్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాడు. సూకో కాంగ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ వాటర్ తాగడానికి సూకో అండ్ కాంగ్ ఒక రివర్లోకి అయితే వెళ్తారు. సూకో కాంగ్ని ఆ రివర్లో వదిలేసి పారిపోతాడు. ఎందుకబ్బా అని నేను అనుకున్నాను, కానీ అదొక ట్రాప్. ఆ రివర్లో ఒక చాలా పెద్ద సీ బీస్ట్ అయితే ఉంటుంది. ఇంకా కాంగ్కి ఆ సీ బీస్ట్కి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. కాంగ్ తన గొడ్లతో ఆ సీ బీస్ట్ని చేపని కైమా కొట్టినట్టు కొడతాడు. ఈ సీన్ లైక్ వావ్ లాగా ఉంటుంది. నెంబర్ 6, కాంగ్ వన్ పంచ్. కాంగ్ పంచ్ ఎంత పవర్ఫుల్లో మనందరికి తెలుసు. తన గుద్దులతో కొండల్ని కూడా పిండి చేయగలడు. సూకో కాంగ్ని తన ట్రైబ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా కాంగ్స్ అయితే ఉంటాయి. అవి బానిసలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ స్కార్ కింగ్గా ఉంటాడు. అప్పుడు ఒక విలన్ ఏప్ వచ్చి ముసలి ఏప్ని కొడుతుంది. ఆ ముసలి ఏప్ పని చేయలేదు. అప్పుడు కాంగ్ వెళ్ళి ఆ ముసలి ఏప్కి చెయ్యిచ్చి హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఒక విలన్ ఏప్ కాంగ్ మీదకి వచ్చి ఎక్స్ట్రాలు మింగుతాడు. కాంగ్ దానికి ఒక పంచ్ ఇస్తాడు. అంతే, అది పడుకుని నిద్రపోతుంది. లిటరల్లీ ఈ సీన్ క్యాక్గా ఉంటుంది. నెంబర్ 7, గాడ్జిల్లా వర్సెస్ టియామట్. గాడ్జిల్లా శిలాని చంపిన తర్వాత ఇంకొంచెం పవర్ కోసం టియామట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ టియామట్కు మరియు గాడ్జిల్లాకి ఫైట్ అయితే ఉంటుంది. ఈ ఫైట్లో గాడ్జిల్లా టియామట్ని వితిన్ సెకండ్స్లో ముక్కలు చేసి చంపుతాడు. ఈ సీన్ కూడా సూపర్ ఉంటుంది. నెంబర్ 8, కాంగ్ వర్సెస్ స్కార్ కింగ్ షీము. కాంగ్కి మరియు స్కార్ కింగ్కి సింగిల్ కాంబాక్ట్ అయితే ఉంటుంది హాలో ఎర్త్లో. ఈ ఫైట్లో స్కార్ కింగ్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ అండ్ స్కార్ కింగ్ యొక్క ఫైటింగ్ స్టైల్ అయితే మనం చూడవచ్చు. సూపర్ అసలు. తర్వాత షీము ఎంట్రీ సీన్ కూడా సూపర్ ఉంటుంది. నెంబర్ 9, కాంగ్ బీస్ట్ గ్లో. షీము ఫ్రాస్ట్ బైట్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ట్రాపర్ కాంగ్ కోసం ఒక గాన్లెట్ని అయితే రెడీ చేసి ఉంటాడు. అదే బీస్ట్ గ్లో. అది కాంగ్ హ్యాండ్కి ఫిక్స్ చేస్తాడు. సూపర్ సీన్ ఇది. నాకైతే ఐరన్ మ్యాన్ మూవీ గుర్తుకొచ్చింది. ఒకసారి చూడండి, మీకు ఐరన్ మ్యాన్ మూవీ అయితే గుర్తుకొస్తుంది కన్ఫామ్గా. నెంబర్ 10, మోత్రా ఎంట్రీ సీన్. జియా వల్ల మోత్రా మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ సీన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెంబర్ 11, కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా రీమ్యాచ్. కాంగ్ హెల్ప్ కోసం గాడ్జిల్లా దగ్గరికి అయితే వస్తుంది. అది అర్థం చేసుకోలేని గాడ్జిల్లా కాంగ్ మీద అటాక్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మోత్రా వచ్చి ఇద్దరిని కాంప్రమైజ్ అయితే చేస్తుంది. ఇక్కడ ఈ 3 టైటన్స్ ఒక చోట నిలబడుకొని రోర్ చేస్తూ ఉంటాయి. సూపర్ సీన్ ఇది. నెంబర్ 12, గాడ్జిల్లా కాంగ్ వర్సెస్ స్కార్ కింగ్ షీము. ఈ 2 టీమ్స్ మధ్య హాలో ఎర్త్లో ఫైట్ అయితే ఉంటుంది. ఒక పక్క గాడ్జిల్లా కాంగ్ అండ్ ఇంకో పక్క స్కార్ కింగ్ అండ్ షీము. వాట్ ఏ ఫైట్ సీన్ ఇది. వావ్, సూపర్, అమేజింగ్, కేక. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే ఈ సీన్కి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ సీన్ ఇన్ మాన్స్టర్వర్స్. చెప్తే అర్థం కాదు, చూసేయండి. అలాగే ఈ ఫైట్ సీన్కి అనిరుద్ధ్ కొట్టిన బీజిఎం సెట్ చేశారు మేమర్స్. ఇన్స్టాగ్రామ్లో ఇది ఫుల్ ట్రెండ్లో ఉంది. అప్పుడు ఈ ఫైట్ ఇంకా హైలైట్ అయ్యింది. మళ్ళీ చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ ఇది. నెంబర్ 13, ఫైనల్ బ్యాటిల్.
లాస్ట్ ఫైట్, ఈ ఫైట్ సీన్ బాగుంటుంది, బట్ చాలామంది డిసప్పాయింట్ అవుతారు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడు అయిపోతుందో కూడా మనకు తెలియదు. ఈ సీన్ ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేమో అనిపించింది. అలాగే ఈ ఫైట్ సీన్లో కాంగ్ ఒక స్మైల్ ఇస్తాడు. దట్ వాజ్ రియల్లీ ఆసమ్. అంతేకాకుండా ఈ ఫైట్ సీన్లో గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అయ్యేది ఉంటుంది కదా, అదైతే సూపర్ పెట్టారు. అసలు గాడ్జిల్లా ఐస్ కూడా అయితే మెరుస్తూ ఉంటాయి పింక్ ఫామ్లో. ఇది ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా ఇవి గైస్ గాడ్జిల్లా యాక్షన్ ద న్యూ ఎంపైర్లో నాకు నచ్చిన ది బెస్ట్ సీన్స్. వీటిలో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో నేను ఇంకేమన్నా సీన్స్ మిస్ అయ్యానేమో అని చెప్పండి నాకు. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.